ఓకే, లాస్ట్ క్లాస్లో మనం బైసెక్షన్ మెథడ్ చేస్తున్నాము. నోట్ రాయండి, నోట్ పాయింట్ నోట్. బైసెక్షన్ మెథడ్ని మనం ఏమని పిలుస్తామంటే బైసెక్షన్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బైసెక్షన్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏమని పిలవచ్చు అంటే బైసెక్షన్ మెథడ్ని Bolzano method of successive bisection అనొచ్చు. ఆర్ ఇంకో పేరు ఏం పేరంటే హాఫ్ ఇంటర్వెల్ మెథడ్. ఇంకో పేరు ఏం పేరంటే ఇంటర్వెల్ హాల్వింగ్ మెథడ్. ఎందుకు ఇలా అంటామంటే ఇంటర్వెల్ హాల్వింగ్ మెథడ్ అంటే మనం ఇంటర్వెల్స్గా విడగొడుతున్నాం, ప్రత్యేకించి రెండింటి మధ్య ఉంటుందని తీసుకుంటున్నాం. అందువల్ల హాఫ్ ఇంటర్వెల్ మెథడ్ అయినా అనొచ్చు. హాఫ్ ఇంటర్వెల్ ఎందుకంటాం అంటే యావరేజ్ తీసుకుంటున్నాం, బయటకు చేస్తున్నాం. అలాగే ఒక ఇంటర్వెల్ మధ్య ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి దీన్ని ఇంటర్వెల్ హాల్వింగ్ మెథడ్ అంటాం. సో ఈ 4 మెథడ్స్లో ఏది అడిగినా ఒకటే. బై యూజింగ్ Bolzano మెథడ్ ఆఫ్ సక్సెసివ్ బైసెక్షన్ అన్నా, బై యూజింగ్ హాఫ్ ఇంటర్వెల్ మెథడ్ అన్నా, బై యూజింగ్ ఇంటర్వెల్ హాల్వింగ్ మెథడ్ అన్నా అన్నీ ఒకటే రాసుకోండి. రాశారమ్మా? సో నోట్ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు సమ్ చేద్దాం అనుకుంటాము. బైసెక్షన్ మీకు పీడిఎఫ్ పంపించాను ఆల్రెడీ. ఆ పీడిఎఫ్ అందరూ కూడా ఆ సమ్స్ అన్నీ చేయాలి. ఆ సమ్స్ అన్ని నేను బోర్డు మీద చెప్పాను అనుకోండి, ఇంకో సమ్ కూడా మీరు రావాల్సి ఉంటుంది. అందువల్ల నేను ఓన్లీ ఇంపార్టెంట్గా 2-3 సమ్స్ చెప్తాను బైసెక్షన్ మెథడ్. అక్కడతో బైసెక్షన్ మెథడ్ మనం క్లోజ్ చేసేద్దాం. మిగతావన్నీ మీ బాధ్యత, మీరు చేయాలి. చేసి నన్ను డౌట్లు అడగాలి. అర్థమైందా? డౌట్లు అడిగితే నేను క్లారిఫై చేస్తాను. అన్నీ చెప్పుకోవాలంటే కష్టం. ఓకేనమ్మా? చెయ్యండి, అన్ని సమ్స్ మీరు చేయండి. రఫ్లో చేయండి, నోట్స్లో వద్దు. నోట్స్ అయితే మీరు నిండిపోతుంది. రఫ్లో చేయండి, నీట్గా చేయండి. డౌట్లు ఉంటే నన్ను అడగండి. మీకు ప్రాక్టీస్ చేసినట్టుందనే నేను పీడిఎఫ్ పంపించాను, టెక్స్ట్ బుక్. అది చాలా ఇంపార్టెంట్ సమ్స్ అవి. రాయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫైండ్ క్యూబ్ రూట్ ఆఫ్ 18 by using bisection method. Find the cube root of 18 by using bisection method. దీన్ని ఇంకో రకంగా అడుగుతారంటే find the root of x cube minus 18 is equals to 0. రెండు ఒకటే, ఎలా అడిగినా ఒకటే. ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 18 అన్న ఒకటే, ఫైండ్ ది రూట్ ఆఫ్ x cube minus 18 ఈక్వల్ టు 0 అన్న ఒకటి, రెండు ఒకటి. ఎలా ఒకటో చెప్తాను చూడండి. సో సొల్యూషన్ బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ అన్నారు, ఆర్ బై యూజింగ్ Bolzano మెథడ్ ఆఫ్ సక్సెసివ్ బైసెక్షన్ అన్న ఒకటే, బై యూజింగ్ ఇంటర్వెల్ హాల్వింగ్ మెథడ్ అన్న ఒకటే, బై యూజింగ్ హాఫ్ ఇంటర్వెల్ మెథడ్ అన్న ఒకే రకంగా చేయాలి మీరు. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రియల్ రూట్ ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x cube minus 18 is equals to 0 అని ఇచ్చారు. జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఒకటే, ఎలాగో చూడండి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 18 కదా, దీన్ని మనం x అనుకోండి. సో x is equals to క్యూబ్ రూట్ ఆఫ్ 18. మనం ఈ వాల్యూ ఫైండ్ చేయాలి. సో x వాల్యూ ఫైండ్ చేయాలి ఇక్కడ మనం. సో ఇక్కడ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ని క్యూబ్ చేస్తే x క్యూబ్, దీన్ని క్యూబ్ చేసినప్పుడు క్యూబ్కి క్యూబ్ రూట్కి క్యాన్సిల్ అయిపోయి 18 మిగులుతుంది. సో ఏమొస్తుందమ్మా? x cube minus 18 is equals to 0. ఇలా వర్డ్స్లో అడిగితే వాళ్ళు ఇదంతా చేయాలి.
ఇలాగా డైరెక్ట్గా ఈక్వేషన్ ఇచ్చేస్తే మనం డైరెక్ట్గా గివెన్ ఈక్వేషన్ రాసేయచ్చు. వాళ్ళు ఇక్కడ వర్డ్స్లో ఇచ్చారు కాబట్టి ముందు ఇదంతా రాయాలి. క్యూబ్ రూట్ ఆఫ్ 18 దట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 18 క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 18 ఎక్స్ క్యూబ్ మైనస్ 18 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 18 అని తీసుకోవాలి. సారీ, ఎక్స్ క్యూబ్ మైనస్ 18 అని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రూటు ఏ రెండింటి మధ్య ఉందో మనం ముందు ఫైండ్ చేయాలి. ఎలాగా 0 1 2 3 ఇవన్నీ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 0 చేయండి. ఎఫ్ ఆఫ్ 0 ఎంత, 0 మైనస్ 18 అంటే మైనస్ 18 లెస్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ 1 చేయండి. 1 క్యూబ్ మైనస్ 18 మైనస్ 17 లెస్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ 2 చేయండి. 2 క్యూబ్ మైనస్ 18 8 మైనస్ 18 మైనస్ 10 లెస్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ 3 చేయండి. 3 క్యూబ్ మైనస్ 18 27 మైనస్ 3 క్యూబ్ అంటే ఎంత 27 నుంచి 18 తీసింది 9 గ్రేటర్ దెన్ 0. అంటే రూట్ దేని మధ్య ఉంటుంది, ఇగో లెస్ దెన్ కి ఒక గ్రేటర్ దెన్ మధ్య ఉంటుంది. ఇది కూడా లెస్ దెనే కానీ గ్రేటర్ దెన్ మీద కూడా లెస్ దెన్. అలాగే ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ లెస్ దెన్ వచ్చింది అనుకోండి, లెస్ దెన్ మీద ఉన్న గ్రేటర్ దెన్. జస్ట్ దీని ముందు స్టెప్ తీసుకోవాలి. అంటే రూట్ 2కి 3కి మధ్యన ఉంటుంది. అంటే క్యూబ్ రూట్ 18 వాల్యూ 2కి 3కి మధ్యన ఉంటుందన్నమాట. సో రూట్ లైస్ బిట్వీన్ 2 and 3 అని రాసి మనం కంటిన్యూ చేయాలి. ఏమన్నా రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. వాళ్ళు ఎన్ని స్టెప్స్ వాళ్ళు ఇవ్వలేదు, ఇచ్చారా, ఇవ్వలేదు కాబట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి దాకా చేయాలంటే మనం ఇటరేషన్స్ చేసుకుంటూ వెళ్తాం కదా, అప్రాక్సిమేషన్ చేసుకుంటూ వెళ్తాం. అప్రాక్సిమేషన్లు లాస్ట్ 2 అప్రాక్సిమేషన్లు ఎక్కడైతే ఈక్వల్ అవుతాయో అక్కడితో ఆపేయాలి. సమ్ చేసినప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు దాకా మనం చేసిన 2 లెక్కల్లో అప్ టు 4 స్టేజెస్ అప్ టు 5 స్టేజెస్తో ఆపి మన లెక్కను వాళ్ళే ఇచ్చారు. సో అది రూట్ రాయిస్తాం. కానీ ఇక్కడ వాళ్ళు ఎన్ని స్టేజ్లో వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి దాకా చేసుకుంటూ వెళ్ళాలని చెప్తాను, ముందు రాసుకోండి. సో రూట్ లైస్ బిట్వీన్ 2 and 3. సో ఫస్ట్ ఇటరేషన్ 1. ఫస్ట్ ఇటరేషన్ ఏం చేయాలి, x0 x1 అనుకోవాలి. x0 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకోవాలి, x1 ఈక్వల్ టు 3 అనుకోవాలి. ఇప్పుడు మనం x2 ఫైండ్ చేయాలి. x2 ఫార్ములా అండి x0 ప్లస్ x1/2 అంటే ఎంతమా 2 ప్లస్ 3/2 అంటే ఎంత 5/2 అంటే ఎంత 0.25. 5/2 అంటే ఎంత 2.5. అది x2. x2 ఎంత వచ్చింది 2.5 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ 2.5 ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ x ఎంత ఎక్స్ క్యూబ్ మైనస్ 18 అంతే కదా. సో ఎఫ్ ఆఫ్ 2.5 ఫైండ్ చేయాలి. 2.5 హోల్ క్యూబ్ మైనస్ 18 2.5 హోల్ క్యూబ్ మైనస్ 18 చేయాలి కాలిక్యులేటర్లో. సో 2.5 క్యూబ్ మైనస్ 18 ఎంత వచ్చిందమ్మా మైనస్ 2.375 వచ్చింది. మైనస్ 2.375 లెస్ దెన్ 0. అర్థమైందా? అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2.5 లెస్ దెన్ 0 వచ్చింది. దీని మీద గ్రేటర్ దెన్ 0 వెతుక్కోవాలి. ఇక్కడ ఇది ఎక్స్ వాల్యూ, దీని మీద ఎక్స్ గ్రేటర్ దెన్ ఏముంది 3 ఉంది. ఎఫ్ ఆఫ్ 3 గ్రేటర్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ 2.5 లెస్ దెన్ 0. దేర్ఫోర్ రూట్ లైస్ బిట్వీన్ ఇక్కడ ఏం రాయాలి, ఎఫ్ ఆఫ్ 2.5 వాల్యూ లెస్ దెన్ 0, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ గ్రేటర్ దెన్ 0. సో ఒక లెస్ దెన్ ఒక గ్రేటర్ దెన్ మధ్యన రూట్ ఉంటుంది. దేర్ఫోర్ రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 3. 2.5కి 3కి మధ్యన ఉంటుంది. ఇందాక దేని మధ్య ఉంది 2కి 3కి, ఇంకా తగ్గిపోయింది చూడండి 2.5కి 3కి మధ్యన ఉంది. అంటే సగం తగ్గిపోయింది ఇక్కడ. ఇక్కడ 2కి 3కి మధ్యలో ఎందుకు వచ్చింది, 2 దగ్గర నెగిటివ్ 3 దగ్గర పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు 2.5 దగ్గర కూడా నెగిటివ్ వచ్చింది. అంటే రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 3. ఇది ఇటరేషన్ 1.
ఇటరేషన్ 2. ఇటరేషన్ 2 అప్రాక్సిమేషన్ 2 అని అనొచ్చు, ఇటరేషన్ 2 ఏదైనా అనొచ్చు. సో ఇప్పుడు దేని దగ్గర యావరేజ్ తీసుకోవాలి, దేని మధ్య ఉంది 2.5కి 3కి మధ్య ఉంది. 2.5ని ఆల్రెడీ x1 అంటే 3 కదా, x2 అంటే 2.5 అంటే x1 = 3, x2 = 2.5. ఇప్పుడు మనం x3 ఫైండ్ చేయాలి అంతే కదమ్మా. x3 ఫార్ములా 3 + 2.5/2 అంటే 3 + 2.5 5.5/2 5.5/2 డైరెక్ట్గా ఇక్కడ 5.5 ఉంది కదా కాలిక్యులేటర్లో, /2 రాసేవచ్చు అంటే వెనక రాకలేదు. 2.75 అంటే ఇక్కడ x3 వాల్యూ ఏమొచ్చింది 2.75. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, f(2.75) ఫైండ్ చేయాలి. f(2.75) ఏది సో ఇప్పుడు f(2.75) కదా, సో ఇప్పుడు 2.75 హోల్ క్యూబ్ మైనస్ 18 చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 2.75 క్యూబ్ మైనస్ 18 2.79685 పాజిటివ్. ఇది పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ మీద నెగిటివ్ ఏంటి, పాజిటివ్ 2.75 వచ్చింది అంటే x3 దగ్గర పాజిటివ్, x2 ఎంత 2.5. 2.5 దగ్గర ఎంత ఉంది నెగిటివ్ అంటే రూట్ లైస్ బిట్వీన్ 2.5 అండ్ 2.75 అలా రాయాలి. అర్థమైందిరా, ఇది పాజిటివ్ వచ్చింది కదా, therefore f(2.75) పాజిటివ్. దీని పైన ఏంటమ్మా f(2.5) ఇదేమొచ్చింది నెగిటివ్ వచ్చింది చూడండి, f(2.5) నెగిటివ్. therefore root lies between 2.5 and 2.75. రెండిట్లో తక్కువ వాల్యూ రాయాలి ముందు. 2.5 చిన్నదా, 2.75 చిన్నదా, 2.5 చిన్నది. సో 2.5కి 2.75కి మధ్యన రూట్ ఉంది చూసారా, తగ్గిపోతుంది అలాగా. ఇక్కడ 2.5కి 3కి మధ్యన వచ్చింది, సో 3 తగ్గిపోయాక వచ్చింది 2.75 వచ్చింది అంటే రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 2.75. అది ఇటరేషన్ 2. నెక్స్ట్ ఇటరేషన్ 3. ఆర్ ఇటరేషన్ ప్రకారం ఇటరేషన్ అనాలి. ఇటరేషన్ 3 ఇది ఏం చేయాలి, 2.5 అంటే ఎంత x2 = 2.5, x3 = 2.75. సో x4 = యావరేజ్ 2.5 + 2.75/2. సో 2.5 + 2.75/2 కాలిక్యులేటర్ 2.5 + 2.75 = 5.25 5.25/2 డైరెక్ట్గా ఆన్సర్ డివైడెడ్ బై 2 చేస్తే 2.625. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, f(x4) f(2.625) ఇది ఫైండ్ చేయాలి. అంటే ఎంత x³ - 8 కదా, 2.625 హోల్ క్యూబ్ మైనస్ 18. సో ఇప్పుడు చూడండి ఏం చేయాలి, 2.625 హోల్ క్యూబ్ మైనస్ 18 చేయాలి. చేస్తే ఏమొస్తుందమ్మా 0.087890 వచ్చింది. 0.087890 మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఈ పాజిటివ్ మీద ఉన్న వాల్యూ x3 ఇది పాజిటివ్, ఇగో దీని మీద ఉంది నెగిటివ్ అంటే రూట్ లైస్ బిట్వీన్ 2.625 అండ్ 2.5 అంటే ఇక్కడ మనం ఏం రాయాలి, f(2.625) వాల్యూ పాజిటివ్ వచ్చింది, f(2.5) వాల్యూ నెగిటివ్ వచ్చింది.
రూట్ లైస్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు ఐటరేషన్ 3 మీద నుండి ఐటరేషన్ 2లో పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ పాజిటివ్ ఆ రూట్ ఉండదు. పాజిటివ్ దాని మీద నెగిటివ్ ఏంటి 2.5. సో therefore root lies between 2.5 and 2.625. ఇంకా తగ్గిపోయింది లేదు చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది రూట్ లైస్ బిట్వీన్ 2.5 2.75 వచ్చింది. ఇప్పుడు తగ్గింది 625 మధ్యన ఉంటుంది అని వచ్చింది. రాసుకోండి. అది ఇటరేషన్ 3. అర్థమైందిరా? నెక్స్ట్ ఇటరేషన్ 4. ఇటరేషన్ 4లో ఇప్పుడు మనం చూడండి x3 x4. సో ఏంటంటే ఇక్కడ x2 ఎంతమ్మా 2.5. ఈ వాల్యూ ఎంత x4 కదా. x4 ఎంత 2.625. ఇప్పుడు x5 ఫైండించాలి. యావరేజ్ 2.5 ప్లస్ 2.625/2. యావరేజ్ చేస్తే ఏమొస్తుంది చూడండి 2.5 ప్లస్ 2.625 డివైడెడ్ బై 2. 2.5625. 2.5625 రాసుకోండి. 2.5 ప్లస్ 2.625 ఈక్వల్ టు డివైడెడ్ బై 2. 2.5625 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనం f ఆఫ్ 2.5625 ఈక్వల్ టు x3 మైనస్ 18 కదా. 2.5625 హోల్ క్యూబ్ మైనస్ 18 చేయాలి. అంటే ఇక్కడ మనం 2.5625 హోల్ క్యూబ్ మైనస్ 18 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది -1.17358 <0 వచ్చింది. ఇది ఇక్కడ వచ్చిన ఆన్సర్ <0. <0 మీద ఉన్న <0 ఏంటి ఇటరేషన్ 4లో <0. ఇటరేషన్ 3లో ఏమొచ్చింది <0 వచ్చింది. చూసారా? therefore తేరాలి f ఆఫ్ 2.5625 <0, f ఆఫ్ 2.625 <0. therefore root lies between 2.5625 and 2.625. చూసారు? ఇంకా తగ్గిపోయింది చూడండి. 2.5కి పెరిగింది సార్ 2.65 మధ్యలో ఉంది. ఇటరేషన్ 5 అర్థమవుతుందమ్మా ఏమైనా? ఇటరేషన్ 5 అలా ఎంతవరకు చేయాలి అంటే చూడండి చెప్తాను. నెక్స్ట్ అంతా ఇప్పుడు రూట్ దేని మధ్య ఉంది ఈ రెండు మధ్య ఉంది. ఇదేంటిది 2.5625 అనేది x5 ఈజ్ ఈక్వల్స్ టు 2.5625. ఇంకేంటి ఇదే 2.625 ఏంటి x4 is equals to 2.625. therefore యావరేజ్ x6 కట్టాలండి. ఈ రెండుకి యావరేజ్ 2.5625 ప్లస్ 2.625/2 చేద్దాము. 2.5625 ప్లస్ 2.625 ఈక్వల్ టు 5.1875 divided by 2 2.59375 రాసుకోండి. 59375. ఇప్పుడు మనం ఫైండ్ చేయాలి f ఆఫ్ 2.59375 is equals to x cube minus 18 కదా 2.59375
59375 హోల్ క్యూబ్ మైనస్ 18 అంటే చూడండి ఇక్కడ 2.59375 హోల్ క్యూబ్ మైనస్ 18 is equals to minus 0.5504 less than 0 వచ్చింది. సో ఈ లెస్ దెన్ 0 ఇటరేషన్ 5 లెస్ దెన్ 0 దీని మీద నుండి లెస్ దెన్ కూడా లెస్ దెన్ 0నే. సో దీని మీద నుండి ఏంటి గ్రేటర్ దెన్ 0 పాజిటివ్ అంటే ఎఫ్ ఆఫ్ 2.59375 వాల్యూ లెస్ దెన్ 0 వచ్చింది. దీని మీద నుండి పాజిటివ్ ఏంటి ఇదే కదా. ఇటరేషన్ 4 చూడండి, ఇటరేషన్ 3 చూడండి, ఎఫ్ ఆఫ్ 2.625 greater than 0. Therefore root lies between 2.59375 and 2.625. ఇంకా స్మాలెస్ట్ గా దగ్గరికి వచ్చింది రాసుకోండి. నెక్స్ట్ ఇటరేషన్ 6. ఇటరేషన్ 6 ఇటరేషన్ 6 ఇటరేషన్ 6 ఇటరేషన్ 6 మళ్ళీ ఏం చేయాలి సేమ్ ప్రొసీజర్. 2.59375 అనేది x6 కదా. సో x6 is equals to 2.59375 తర్వాత ఇదంతా 2.625 అనేది x4 is equals to 2.625 రెండింటికి యావరేజ్ x7 చేయాలి. x7 is equals to 2.59375 plus 2.625 divided by 2 అలా చేయాలి. సో ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, 2.59375 plus 2.625 is equals to 5.21875 by 2. ఇక్కడ మనం ఆన్సర్ డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే 2.60935 రాసుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2.60935 అర్థం ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 18 కదా అంటే 2.60935 హోల్ క్యూబ్ మైనస్ 18 చేద్దాము. సో 2.60935 హోల్ క్యూబ్ మైనస్ 18 మైనస్ 0.23318 లెస్ దెన్ 0. మళ్ళీ లెస్ దెన్ 0 వచ్చింది. దీని మీద ఉన్న వాల్యూ లెస్ దెన్ 0నే, దీని మీద కూడా లెస్ దెన్ 0నే, దీని మీద గ్రేటర్ దెన్ 0 అంటే రూట్ ఎఫ్ ఆఫ్ 2.60935 లెస్ దెన్ 0. దీని మీద ఉన్న గ్రేటర్ దెన్ వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఈ వాల్యూ 2.625 వాల్యూ గ్రేటర్ దెన్ 0. therefore root lies between 2.60935 and 2.625. ఇంకా దగ్గర చూసారా 2.6లో వస్తుంది రెండు, అంటే రూట్ ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. మీరు గమనించాలి, ఫస్ట్ 2కి 3కి మధ్యలో వచ్చింది, తర్వాత 2.5కి 3కి మధ్యలో వచ్చింది, తర్వాత 2.5కి 2.75కి అలా తక్కువ వచ్చి ఇక్కడ ఏమైంది 2.6 2.6 రెండు దగ్గరికి వస్తాయి. ఆయన చేయండి ఇంకా రాసుకున్నా. నెక్స్ట్ మనం ఇటరేషన్ 7. ఇటరేషన్ 7లో మనం ఏం తీసుకోవాలి, ఈ రూట్ ఏంటి x7 ఈక్వల్ టు 2.603975
ఎక్స్ అదంతా x4 2.625. ఇప్పుడు ఎక్స్ 8 ఫైన్ చేయాలి అంటే రెండుకి యావరేజ్ తీసుకోండి. 2.603975 ప్లస్ 2.625 డివైడెడ్ బై 2. సో ఏమొస్తుంది చూడండి, 2.603975 plus 2.625 is equals to 5.228975 divided by 2 చేయాలి. ఎంత వస్తుందమ్మా, 2.6144875. 61 వచ్చింది. ఇప్పుడు f ఆఫ్ 2.6144875 చేయాలి. x³ మైనస్ 18 కదా, 2.6144875 హోల్ క్యూబ్ మైనస్ 18 చేద్దాం. సో ఇప్పుడు ఏంటి, 2.6144875 క్యూబ్ మైనస్ 18 ఎంత వస్తుంది, మైనస్ 0.1285 లెస్ దెన్ 0. మళ్ళీ లెస్ దెన్ 0 వచ్చింది. దీని ముందున్న ఇటరేషన్ లెస్ దెన్ 0 ఉంది, దాని ముందు ఇటరేషన్ లెస్ దెన్, దాని మీద మళ్ళీ గ్రేటర్ దెన్ ఉంది. అంటే మళ్ళీ రూట్ రైస్ బిట్వీన్ నేను ఏం రాయాలి, ఎఫ్ ఆఫ్ 2.6144875 లెస్ దెన్ 0. దీని మీద ఉంది కదా ఎఫ్ ఆఫ్ 2.625 గ్రేటర్ దెన్ 0. therefore root lies between దేని మధ్య ఉంటుంది, 2.6144875 అండ్ 2.625. చూసారా, ఇంకా దగ్గర వచ్చింది. 61 62 అంతే, ఇంకా జస్ట్ ఇంకా ఆన్సర్ దగ్గరలో వస్తుంది అన్నమాట. అదే దాని అర్థం. రాసుకో. ఇప్పుడు ఇటరేషన్ 8 వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఎక్స్ 8 ఎంతమా, 2.6144875 మళ్ళీ అది x4 2.625. యావరేజ్ ఇప్పుడు x9 ఫైన్ చేయాలి. 2.6144875 ప్లస్ 2.625 డివైడెడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది చూడండి, ఓకే. ఇప్పుడు ఇది 2.61444875 ప్లస్ 2.625 ఈక్వల్ టు 5.23948 బై 2. ఆన్సర్ డివైడెడ్ బై 2 చేసింది. మళ్ళీ మొత్తం కొట్టకలేదు. 2.61974375 అది x9 రాసుకో. ఇప్పుడు f ఆఫ్ x9 2.61974375 is equals to ఏ రాయాలి, x³ మైనస్ 18 కదా, 2.61974375 హోల్ క్యూబ్ మైనస్ 18 ఎంత వస్తుందమ్మా, 2.61974375 హోల్ క్యూబ్ మైనస్ 18 ఎంత, మైనస్ 0.0205 లెస్ దెన్ 0. మళ్ళీ లెస్ దెన్ 0 వచ్చింది. దీనిపైన కూడా లెస్ దెన్ 0, అన్ని లెస్ దెన్ 0లే. మళ్ళీ ఎక్కడ దాకా 2.625 వరకు అన్ని లెస్ దెన్ 0లే. సో అది తీసుకోవాలి. ఇటరేషన్ నెక్స్ట్ ఇటరేషన్లో తీసుకోవాలి. ఇటరేషన్ 8 అయింది, ఇప్పుడు 9. సో ఇటరేషన్ 9. సో ఇటరేషన్ 9లో
ఏం తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఏం రాయాలి ఎఫ్ ఆఫ్ 2.61974375 లెస్ దెన్ 0 అలాగే ఎఫ్ ఆఫ్ 2.625 గ్రేటర్ దెన్ 0 therefore root lies between 2.61974375 and 2.625 ఆ రెండు మధ్య రూట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇటరేషన్లో సో ఏం తీసుకోవాలి x4 ఎంత 2.625 x9 ఎంత x8 ఎంత x8 2.619 ఎంత రాయగలరు అసలుకి నేను మామూలుగా మీకు అంటే అలవాటు అవుతుందని రాస్తున్నాను డైరెక్ట్గా మనం రౌండ్ ఆఫ్ చేసేవచ్చు వాళ్ళకి లెక్కలో రౌండింగ్ ఆఫ్ చేయమని అడగలేదు కానీ మనం అడగలేదు కాబట్టి మనం మామూలుగా రౌండింగ్ ఆఫ్ చేసుకుని చేయొచ్చు. రౌండింగ్ ఆఫ్ ఎలా చేస్తామంటే సపోజ్కి దీన్ని 2 పాయింట్ అంతా మనం రాయకుండా 2.2 డెసిమల్ రౌండ్ ఆఫ్ చేశారు 619 ఉంది కాబట్టి దీన్ని 2గా రాసేవచ్చు 2.62 అంటే కొంచెం తగ్గించడానికి రౌండింగ్ ఆఫ్ చేసుకోవచ్చు మనకు కావస్తే వాళ్ళు అడగకపోయినా చేయొచ్చు. ఇప్పుడు ఇంత మనం లేదంటే ఇదంతా రాసేవచ్చు ఎలా చేసినా ఒకటే వాళ్ళు అడగినప్పుడు మనం ఎలా చేసినా పర్వాలేదు ఆన్సర్ వస్తుంది దగ్గరికి అందువల్ల మనకి అప్రాక్సిమేషన్లో తేడా వచ్చినా దగ్గరికి వస్తుంది ఆన్సర్. సో 2.62 అని తీసుకోవచ్చు 2 డెసిమల్స్ మనం కట్ చేస్తే ఎందుకంటే ఇక్కడ 2.6 ఈ 19 ఉంది కదా 1 తర్వాత 5 దాటింది కాబట్టి దీన్ని 2 అని తీసుకోవచ్చు 2.62. ఇప్పుడు మనం x9 చేయాలి యావరేజ్ తీసుకోవాలి 2.625 ఇది x9 ఇది x10 చేయాలి 625 ప్లస్ 2.62 బై రూట్ లైస్ బిట్వీన్ కదా 2 సో రెండుకి యావరేజ్ 2.62 ప్లస్ 2.625 ఈక్వల్ టు 5.245 డివైడెడ్ బై 2 సో డివైడెడ్ బై 2 2.6225 అర్థమైందా. సో ఎక్స్ట్రా వచ్చింది 2.6225 వచ్చింది therefore ఇప్పుడు f ఆఫ్ 2.6225 ఈక్వల్ టు 2.6225 హోల్ క్యూబ్ మైనస్ 18 సో ఇక్కడ ఏమొస్తుంది 2.6225 హోల్ క్యూబ్ మైనస్ 18 ఎంత వస్తుందమ్మా 0.0362 గ్రేటర్ దెన్ 0 చూసారా ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ 0 వచ్చింది. సో దీని మీద రూట్ లెస్ దెన్ 0 అంటే రూట్ లైస్ బిట్వీన్ సో రూట్ లైస్ బిట్వీన్ 2.62 అంటే మనం ఏం రాయాలి ఎఫ్ ఆఫ్ 2.6225 లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 దీని మీద లెస్ దెన్ 0 ఎఫ్ ఆఫ్ 2.62 లెస్ దెన్ 0 therefore root lies between 2.62 and 2.6225 అది ఆ రెండు మధ్య రూట్ ఉంటుంది రాసుకోండి. నెక్స్ట్ ఇటరేషన్ 10 చూసారా మీరు గమనించాల్సిన విషయం అలా దగ్గరికి వస్తుంది చూడండి రూట్ ఇప్పుడు 2.62కి 2.6225కి మధ్యన ఉంది అంటే ఇంకా దగ్గరికి వస్తుంది రూట్. ఇప్పుడు ఇటరేషన్ 10 చేయాలి ఇటరేషన్ 10లో ఇప్పుడు ఈ రూట్ ఏంటిది x9 కదా 2.62 x10 ఎంత 2.6225 అవునా. ఇప్పుడు x11 ఫైండ్ చేయాలి అంతే కదా. సో యావరేజ్ 2.62 ప్లస్ 2.6225 బై 2 యావరేజ్ తీసుకోండి ఏమొస్తుంది 2.62 ప్లస్ 2.6225 ఈక్వల్ టు 5.24
25/2 అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా 5.2425 డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది 2.62125 అంటే 2.621 దాకా తీసుకోవచ్చు. మనం యావరేజ్ తీసుకుంటే ఇక్కడ దాకా మనం అప్రాక్సిమేషన్గా తీసుకోవచ్చు 2.621. సో ఇప్పుడు f ఆఫ్ 2.621 మనం కట్ చేసి తీసుకోవచ్చు కావలిస్తే మన ఇష్టమే అది. సో వాళ్ళు ఇవ్వనప్పుడు మనం అయితే 2 డెసిమల్స్ కానీ 3 డేస్ ఎక్కడో చోట మనం కట్ చేసుకోవచ్చు. ఇస్తే ఖచ్చితంగా అక్కడే కట్ చేయాలి, అర్థమైందా? సో 2.621 హోల్ క్యూబ్ మైనస్ 18 ఎంత వస్తుందా 2.621 హోల్ క్యూబ్ మైనస్ 18 ఎంత 0.0053 గ్రేటర్ దెన్ 0. సో ఇది పాజిటివ్, దీని మీద ఉన్నది పాజిటివ్, దీని మీద ఉన్న నెగిటివ్ 2.62. therefore f of 2.621 greater than 0, f of 2.62 less than 0. root lies between 2.62 and 2.621. చూసే ఇంకా దగ్గరికి వస్తుంది చూడండి 2.62కి 2.621కి మధ్యలో ఉంది రూట్. ఇగో ఇక్కడ 62కి 6225కి మధ్యలో ఉంది, 621కి మధ్య ఉంది, ఇంకా దగ్గరికి వస్తుంది అనమాట. అట్లాగే రాసుకున్నాం. ఇక లాస్ట్ ఇటరేషన్ ఉండిపోయింది, ఇటరేషన్ 11. సో నెక్స్ట్ స్టెప్లో ఇటరేషన్ 11. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఎక్స్ రెండు ఏంటంటే వాల్యూస్, అది x9 2.62 అనేది, ఇది x11 2.621 అనేది. రెండుకి యావరేజ్ తీసుకోండి. x12 2.62 ప్లస్ 2.621/2. సో రెండు బై చేయండి. 2.62 ప్లస్ 2.621 ఆన్సర్ ఎంత 5.241 డివైడెడ్ బై 2 2.6205. దీన్ని యావరేజ్ చేస్తే 2.6205 ఉంది కదా, 05 మనం 1 అని రాయొచ్చు. 05ని యావరేజ్ చేస్తే 1 అని రాయొచ్చు అప్రాక్సిమేషన్. చూడండి x12 కూడా ఎంత వచ్చింది 2.61, ఇదెంత వచ్చింది 2.61, రెండో వచ్చినాయి ఈక్వల్. అలా ఎక్కడైతే రెండు రూట్లు ఈక్వల్గా వస్తాయో అక్కడితో లెక్క ఆపవచ్చు. therefore required root is, ఇప్పుడు ఏం చేయాలి? therefore iteration 10 and iteration 11 ఈక్వల్, రెండు ఈక్వలే. దట్ ఈస్ x11 ఈక్వల్ టు x12, రెండు ఎలా వచ్చిన ఈక్వల్. అది ఎక్కడైతే 2 రూట్స్ ఈక్వల్ వస్తే అక్కడ లెక్క ఆపేసి. therefore రిక్వైర్డ్ రూట్ ఏమవుతుందంటే రిక్వైర్డ్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు 2.621. ఇది ఆన్సర్. అర్థమైంది. ఈ ఇటరేషన్ మనం ఎందుకు చేయవలసి వచ్చిందంటే వాళ్ళు ఒకవేళ స్టేజెస్ ఎన్నో అడగనప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ దాకా చేయాలంటే ఎక్కడైతే లాస్ట్ రెండు ఇటరేషన్లు ఈక్వల్ అవుతాయో అక్కడ దాకా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 11తో సరిపోయింది. ఒక్కోసారి 15 వస్తాయి, ఒక్కోసారి 17 వస్తాయి. అర్థమైందా? అలా నీట్గా నిదానంగా చేయాలి. రాసుకోండి. అర్థమైందమ్మా? ఇది లెక్క. సో ఇలా మనం బై ఇటరేషన్ మెథడ్ బై బైసెక్షన్ మెథడ్ చేయొచ్చు. ఇది చేసాం కదా మనం. ఇంత దేని వాల్యూ చేసాం? క్యూబ్ రూట్ ఆఫ్ 18 చేసాం, అంతే కదా చేసాం. క్యూబ్ రూట్ ఆఫ్ 18 కదా చేసాం. మామూలు కాల్కులేటర్లో కొట్టి చూద్దాం దాని వాల్యూ ఎంతో. క్యూబ్ రూట్ అంటే చూడండి, షిఫ్ట్ పట్టుకుని క్యూబ్ రూట్ కొట్టండి. 18 ఎంత వచ్చింది? 2.6207 వచ్చింది. 07ని రౌండింగ్ ఆఫ్ చేస్తే 0.621 వచ్చింది లేదా? అంతే, కాల్కులేటర్ ఈజీగా వచ్చింది. 2.621 ఎంత మనం
బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ చేయాలి. కాలిక్యులేటర్లో కొడితే క్యూబ్ రూట్ ఆఫ్ 18 ఇదే ఆన్సర్, కానీ మనం కాలిక్యులేట్ బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ చేయాలి. సో నెక్స్ట్ సమ్ చేయండి, ఎగ్జాంపుల్ హోంవర్క్. అలా మీరు నేను కరెక్ట్గా ఇంకో ఒక క్లాస్గా 2 క్లాసులతో బైసెక్షన్ మీద ఆపేస్తాను, ఇంకో 2-3 లెక్కలు చేసుకుని. మీరు మాత్రం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెక్క బైసెక్షన్ మీద మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టాను, చేస్తూ ఉండండి ప్రాక్టీస్. ఏదైనా లెక్క రాకపోతే నాకు అడగండి, అర్థమైందా? అది లెక్క రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఎగ్జాంపుల్ 1 రాయండి. ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 10. ఫైండ్ ది క్యూబ్ రూట్ ఆఫ్ 10 by using Bolzano bisection method. Bolzano bisection method అందరూ చేయాలి. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 10. ఆన్సర్ 2.1484. ఇది ఆన్సర్. రెండవది ఇటరేషన్స్ ఒక 9 వస్తాయి, దగ్గర 9 కానీ 8 కానీ రావచ్చు, చెక్ చేయండి. నెక్స్ట్ది చాలా ఇంపార్టెంట్ ఇది. Find square root of 25. Square root of 25 given x naught is equals to 2, x1 equal to 7 by using bisection method. By using bisection method. Bisection method. సేమ్ ఇక్కడ వాళ్ళు x0 ఇస్తారు, మనం డైరెక్ట్గా రూట్ దేని మధ్య ఉందో మనం అనుకోకర్లేదు, డైరెక్ట్గా 2/7 వాళ్ళు ఇస్తారు. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసేవచ్చు. ఇటరేషన్ 1 నుంచి x0 to x1/7 ఈ యావరేజ్ తీసుకుని మళ్ళీ ఎక్కడి నుంచి కదంతా మామూలే. ఆన్సర్ 5 రావాలి. ఆన్సర్ 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5 కదా, అదే ఆన్సర్. దీనికి మొత్తం దగ్గర 12 ఇటరేషన్లు వస్తాయి, చేయండి ప్రాక్టీస్ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్స్, ఇవి స్టార్ట్ పెట్టుకోండి. మ్యాక్సిమం సైన్ కాసుల్లో కానీ బైసెక్షన్ మెథడ్లో గుర్తుపెట్టుకోండి. సైన్ కాసుల్లో కానీ ఈ క్యూబ్ రూట్ స్క్వేర్ రూట్లో కానీ సమ్ ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, అర్థమైందమ్మా? అలాగే మీరు మిగతా లెక్కలు కూడా చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం సైన్ కాసులు చెప్తాం, బైసెక్షన్ మెథడ్. ఫస్ట్ క్లాస్లో మామూలుగా ఒక ఈక్వేషన్ ఇచ్చి చెప్పాము, రెండవ క్లాస్లో కాసు మనం క్యూబ్ రూట్లు స్క్వేర్ రూట్లు చెప్పాము, మూడో క్లాస్లో సైన్ కాస్ చెప్తాం. అక్కడతోటి మోడల్స్ అవుతాయి, మిగతా లెక్కలు మీరు అన్నీ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.